3 కేజీలు మ్యాంగో పికిల్ పట్టడానికి కావాల్సిన కొలతలు ప్రాపర్గా ముందుగా 3 కేజీల మ్యాంగోస్ తెచ్చుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇక్కడ నా హ్యాండ్ కొంచెం దెబ్బ తగిలి ఉంది, దానికోసం అని చెప్పి నేను కడిగే వీడియో పూర్తిగా చూపించలేదు. 3 కేజీలు మామిడికాయలను శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని ముక్కలు ఇలా చిన్న చిన్న ముక్కలు కొట్టించుకోవాలి. ముక్కలు కొట్టించుకున్న తర్వాత ముక్కల్లో నుంచి జీడి సన్నటి పొర ఒకటి ఉంటుంది, వైట్ పొర, అది శుభ్రంగా తీసేసి క్లాత్తో ముక్కల్ని శుభ్రంగా తుడుచుకోవాలి. తుడుచుకొని కొంచెం సేపు ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న మ్యాంగోస్ ముక్కలన్నీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ జీడీలు చూడండి ఇంత జీడీలు వచ్చేసినవి, ఇవన్నీ పక్కన పెట్టుకున్నాను. 300 గ్రాముల ఆవాలు, 20 గ్రాముల మెంతులు వేసుకున్నాను. రెండింటిని లైట్గా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత ఇలా మిక్సీలో పొడి పట్టుకున్నాను. ఆ పొడి మొత్తం ముక్కలకి చక్కగా పట్టించుకోవాలి. ఇలా పట్టించుకోవడం వల్ల మనకి ముక్క అనేది ఎక్కువ కాలం మెత్తబడకుండా ఉంటుంది. ముందుగా ఆవు పిండి, మెంతి పిండి పట్టించుకుంటే అందులోనే కారప్పొడి వేసుకోవాలి. కారప్పొడి కొలత చూపించాను, ఒకసారి వీడియోలో కరెక్ట్గా చూడండి. ఆ వేసుకున్న కారప్పొడిని మొత్తం కలిసేలా చూసుకోవాలి. అందులోనే ఆయిల్ ఫుల్ 1 లీటర్ బాటిల్ పోసేస్తున్నాను. ఇది పల్లి నూనె, ఫార్చ్యూన్ది. నేనైతే ఇది వాడుకుంటున్నాను. మీరు మీకు కంఫర్ట్గా ఇది పల్లి నూనె దొరికితే, విడిగా దొరికితే వాడుకోండి, లేదంటే ఇలా బాటిల్స్ అయినా పర్లేదు. తర్వాత 750 గ్రామ్స్ సాల్ట్ తీసుకున్నాను. కొంచెం సాల్ట్ సైడ్కి పెట్టుకుంటున్నాను. 3 డేస్ తర్వాత టేస్ట్ చూసి కావాలి అనుకుంటే ఆ కొంచెం సాల్ట్ కలుపుకుంటాను. దీంట్లో కొంచెం క్రష్ చేసిన వెల్లుల్లి, కొన్ని నార్మల్ వెల్లుల్లి వేసుకున్నాను. నేనైతే వెల్లుల్లి నా దగ్గర లేవు, కొన్నే ఉన్నాయి, అంతే వేసుకున్నాను. వెల్లుల్లి ఇంకా కొన్ని యాడ్ చేసుకోవాలి అనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇవి సరిపోతాయి అనిపించినాయి, మొన్న వాటితో అడ్జస్ట్ చేసుకొని ఇంతవరకే వేసుకున్నాను. ఇవి మొత్తం మసాలాలన్నీ ముక్కలకు పట్టేలా చక్కగా ఒకసారి కలుపుకోవాలి. కింద నుంచి పైదాకా నీట్గా కలుపుతూ ఉండాలి. ఆ వేలు బాగోలేదు, అందుకనే కొంచెం కలిపేది ప్రాపర్గా చూపించలేదు. ఇలా మొత్తం మసాలా కలిపిన తర్వాత మళ్ళీ కొంత ఆయిల్ వేసుకొని మొత్తం ముక్కలకు కలిసేలా చక్కగా కలిపెట్టుకున్నాను. 3 డేస్ తర్వాత ఇది బయట లోపల క్లియర్గా వీడియో పడట్లేదని ఇంటి బయట వెలుతురులోకి వచ్చి తీసాను. చూడండి ముక్క కలర్ ఎంత రెడ్ కలర్లో ఉందో. ఉప్పు అయితే సరిపోయింది, మళ్ళీ కలుపుకోలేదు ఆ ఉప్పు, తీసిన ఉప్పుని. ఇలా పట్టుకున్న మ్యాంగో పికిల్ మొత్తం బాటిల్స్లోకి తీసుకున్నాను. ఇది బిజినెస్ కోసం అన్నమాట. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, మ్యాంగో బిజినెస్, టమాటో పికిల్ బిజినెస్ చేస్తున్నానని. అయితే టమాటో పికిల్ అందరికీ చాలా బాగా నచ్చింది. మ్యాంగో పికిల్ అడిగారనమాట, ఇది కూడా పట్టండి అని. సో దానికోసమని మ్యాంగో పికిల్ పట్టి సీసాలకు పెట్టాను. స్టిక్కర్ కూడా రెడీ చేయించాను దానికోసం. ఇవి సేల్ కోసం పంపించడానికి బాక్సుల్లో రెడీ చేసి పెట్టుకున్నాను. మ్యాంగో పికిల్ ఒక బాక్సు, టమాటో పికిల్ ఒక బాక్సు పెట్టాను. నేను ట్రిప్కి 12 బాటిల్స్ మాత్రమే పంపిస్తాను. 2 ఒకే పికిల్ పట్టితే 24 బాటిల్స్ పంపిస్తాను. ఇప్పుడు 2 రకాలు ఉన్నాయి కాబట్టి 12 మాత్రమే పంపిస్తున్నాను. ఇవి సేల్ అయిన తర్వాత మాత్రమే మళ్ళీ పంపిస్తాను. ఒక్కసారిగా ఎక్కువ పట్టేసి అలా వేస్ట్ చేసుకోను. మిగిలిన పచ్చడిలో అన్నం వేసుకొని కలిపి పిల్లలు నేను ఎంజాయ్ చేశాను.